రైట్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. శబరిమల ఆలయంలో విగ్రహాలు, గోడలకి తాపడం చేసిన బంగారం మాయమైనట్లు 2019లో అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి విచారణ సాగుతోంది. 1998-99 సంవత్సరం నుంచి అక్రమాలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. 4.5 కిలోల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని గుర్తించారు. ఇక బంగారు రేకులను తాకి రాగి రేకులుగా అధికారులు నమోదు చేశారని వెల్లడైంది. ఇక విచారణ జరుగుతున్న తీర్పుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక పాత రికార్డులని పరిశీలించిన సిట్ అధికారులు విగ్రహాలు, తలుపులు, మెట్లు, ఇతర నిర్మాణాలకి తాపడం చేసిన బంగారం మాయమైందని నిర్ధారించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయా లేదా అన్నది సిట్ అధికారులు తేల్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో మాయమైన బంగారం నేరుగా బళ్ళారిలోని నగల వ్యాపారి వద్దకి చేరిందని తేలింది. ఈ కేసులో ఇంతవరకు 11 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో బళ్ళారికి చెందిన నగల వ్యాపారి, కాంట్రాక్టర్ ఉన్నికృష్ణన్ పొట్టి, అలాగే సిపిఎం కి చెందిన మాజీ ఎమ్మెల్యే పద్మకుమార్ సహా 3 నేతలు, ఆలయ ప్రధాన అర్చకుడు ఉన్నారు. ఇదే కేసులో మనీ లాండరింగ్, బినామీ లావాదేవీలు తదితర ఆరోపణలపై ఈడీ అధికారులు దాడులు చేశారు.